పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అమర్ బాగి దగ్గరికి వచ్చి అంజు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే అంజు బయట ఆడుకుంటుందండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తను లోపలికి వచ్చిన తర్వాత చెప్పు, తన మెడలో ఈ చైన్ వేయాలంటూ దుర్గా లాకెట్ని అమర్ బాగికి చూపిస్తూ ఉంటాడు. తర్వాత పిల్లలంతా కూడా ఆడుకొని ఇంట్లోకి వస్తారు. అంజు అమర్తో డాడ్ బయట ఆడిన గేమ్లో నేనే గెలిచాను అని చెప్పి అంటూ ఉంటే వెరీ గుడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ చైన్ నా మెడలో వేస్తారా డాడీ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అవును అని చెప్పి అమర్ ఆ చైన్ని మెడలో వేస్తూ ఉంటే అప్పుడు పైనుండి మనోహరి రణవీర్ ఇద్దరూ కూడా అది ఏం చైనా అని చెప్పి తొంగి చూస్తూ ఉంటారు. అంజు ఆ చైన్ని మెడలో వేసుకున్న తర్వాత ముందుకు తిరుగుతుంది. దాంతో తన మెడలో ఉన్న చైన్ని చూసి మనోహరి రణవీర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రణవీర్ చిన్నప్పుడు తన కూతురు దుర్గ మెడలో వేసిన ఆ చైన్ని గుర్తుపట్టి అంజునే తన కూతురు దుర్గా అన్న విషయాన్ని రణవీర్ మనోహరి ఇద్దరు కూడా తెలుసుకుంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.